నామంలో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. పైన అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందు కొన్ని మాటలు, లోకంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఎవరో చెప్పి విన్నారు మొన్న, ఒక ఇంట్లో యజమాని ఆ భార్య పిల్లలు చాలా ప్రేమగా ఉండే కుటుంబం. అయితే యజమానికి కరోనా వస్తే ఆయన క్వారంటైన్లో తీసుకెళ్ళడానికి ముందు కనీసం పిల్లలు కానీ భార్య కానీ రాకుండా ముందుగానే బ్యాగ్ సర్ది బొమ్మ దగ్గర పెట్టి, ఆ బ్యాగ్ తీసుకుని వాళ్ళు వెళ్ళండి అని వాళ్ళ గదిలో ఉండి బయటకు రాలేదండి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, బాగా ప్రేమించేవారు కూడా దగ్గరికి రావడానికి బలహీనత వస్తే భయపడుతూ ఉన్నారు. అయ్యో పాపం, ఏమన్నా త్రాగటానికి మంచిగా లేద్దాం, లేదంటే కొంచెం మనం చేయవలసిన సహాయం చేద్దాం అని సహాయం చేయడానికి బదులు ఏం చేస్తున్నారంటే భయపడుతూ దూరంగా ఉంటూ ఉన్నారు. మొన్న గత 24వ తేదీని విజయవాడలో ఒక పాస్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చి ప్రభువులో నిద్రించారు. అంటే హాస్పిటల్లోనే ఆయన నిద్రిస్తే రిపోర్ట్లు కరోనా లేదని ఉంటే, పాజిటివ్ వస్తే బాడీ ఏమో, నెగిటివ్ వస్తే ఇస్తామని చెప్పి వాళ్ళ పరీక్ష చేసి బాడీ ఇచ్చినా కానీ అక్కడికి పరామర్శించడానికి వెళ్తే ఆ సమాధి కార్యక్రమానికి చాలామంది భయపడి రాలేదు. ఆయన జ్వరంతో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంది మీకు అని ఏ ఒక్కరు కూడా కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంట. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ప్రాబ్లం ఏదైనా కానీ భయపడి ఎలా ఉన్నారు మీరు అని అడగటానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావడానికి ఆలోచిస్తూ, ముందుకు రాకుండా ఏమాత్రం కూడా దయ, జాలి, కనికరం అనేది లేకుండా ఇప్పుడు లోకం ప్రేమించే వారు కూడా దూరంగా జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వార్తల్లో గట్ట. ప్రైస్తలో హల్లెలూయా. ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకు దిక్కెవరు, మనకు తోడెవరు, ఎవరు పట్టించుకుంటారు? ఇంకా ప్రపంచం పరిస్థితి ఇంతేనా? ప్రతి వారి పరిస్థితి ఇంతేనా? ఎవరైనా పట్టించుకునే నాదుడు ఉన్నాడా అని కష్టం వచ్చినప్పుడు చాలామంది రక్షకుల కోసం చూస్తారు కదండి. హల్లెలూయా. ఎవరి కోసం చూస్తారు? ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరైనా ఆదుకుంటే బాగుండును, ఎవరైనా సహాయపడితే బాగుండునని చూస్తారు. పోయిన సంవత్సరం వర్షాకాలంలో కేరళ చాలా ముంపుకు గురైనప్పుడు అనేక మంది అక్కడ సైనిక దళం వచ్చి కొందరిని ఆ వర్షం యొక్క ఆ ప్రవాహంలో జలప్రలయంలో నశించుకోకుండా ఆ ముంపు ప్రాంతాల్లో నుంచి మెరుగు ప్రాంతానికి తరలించారు. అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, అగ్ని ప్రమాదం జరిగితే ఆ యొక్క ప్రాంతాల నుంచి ప్రజలు రక్షించడానికి కొందరు వస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి కొందరు మాత్రమే తెగించి కొంతవరకు చేయగలుగుతూ ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వారికి కూడా ఎవరు కావాలి అంటే ఆదుకునేటువంటి రక్షకుడు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? నాకు అవసరం లేదనుకున్నవారు మీరు చేయక్కర్లేదు, నాకు కావాలనుకున్నవారు మీరు చేయొద్దండి. లేదండి, నాకు నిండుగా ఫుల్ సెక్యూరిటీ కావాలనుకున్నవారు రెండు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయం
కీర్తన గ్రంథము 46వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యదుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందరూ చెప్పండి, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఎప్పుడు చెప్పండి, పైన వారు చెప్పండి. ఆపత్కాలంలో ఎలా ఉంటారు ఆయన? ప్రభు ఎలా ఉంటారు? నమ్ముకొనదగిన. ఈయన నమ్ముకోవచ్చు అంటారా? ఆదుకుంటారా? ప్రభు ఆయన ఖచ్చితంగా సమయానికి అడ్డుపడతాడా అనుకుంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము. ఆ ఆశ్రయము, దుర్గమైనటువంటి ఆ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ప్రభు తన ప్రజలైనటువంటి వారితో ఉంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రతి వారు కూడా ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయం కావాలి అంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండాలి అన్నట్లయితే ఏ విధంగా దేవుని యొక్క సహాయం మనం పొందుకోగలం? చూడండి, అదే కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సహాయం కావాలి అంటే చూడండి, ఎవరికైనా ప్రమాదం జరిగిందనుకోండి, ప్రభుత్వం వారు ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఏంటంటే క్షణాలు ఎక్కడ ప్రమాదం జరిగిందనుకోండి, 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అంటే ప్రభుత్వం సౌకర్యం కల్పించింది కాబట్టి వాళ్ళే చూసుకుంటారని ఫోన్ చేసే వాళ్ళు లేరనుకోండి, ప్రభుత్వం కూడా ఏం చేయదు, స్పందించదు. మరి ఏం చేయాలి? ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఏంటి, ఆ ఫోన్ చేసినటువంటి వారిని ఏ ప్రాంతం, ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని అక్కడికి వచ్చి ఆ పేషెంట్ని తీసుకుని వెళ్తారు. అలాగే ఆపత్కాలంలో దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సహాయం మనకు లభించాలి అని అంటే ఏం చేయాలంటే ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అనగా నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క సహాయం ఒక వ్యక్తికి లభించాలి అని అంటే ఏం చేయాలంటే మొరపెట్టాలి, అనగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా ఏదైనా దేవుని యొక్క నుంచి మనం పొందుకోవచ్చు. యేసు ప్రభువు చెప్పారు, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతాను, తట్టితే మీరు చేస్తారు అని యేసయ్య చెప్పారు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? చాలామంది ప్రార్థన చేస్తారు. ఏ విధంగా ప్రార్థన చేస్తారంటే, ఒక ఆవిడ ఇలా అనుకుందంట, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడట, నాకులాగా నిలబడి ఆ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. ఏమనంటే, దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఇదిగో నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఈ కొండలే చెల్లి ఆ సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పారని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంటే ఈ విశ్వాసమ్మ విని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమని? దేవా, మా పాస్టర్ గారు మంచి ప్రసంగం చేశారు నాయన ఈరోజు. ఆ ప్రసంగం ఏంటంటే, ఇదిగో పర్వతం లేచి వెళ్ళి సముద్రంలో పడమంటే పెడుతుందంట. కాబట్టి ఇది తోటలు వేసుకునేటువంటి కాలం. ఏ కాలం? ఇంకో నెలలుంటే తోటలు వేస్తారు కదండి, నార్లైకి వస్తారు కదా, తోటల కాలం. కాబట్టి వంటా ఖర్చు లేకుండా, ట్రాక్టర్ ఖర్చు లేకుండా మంచిగా మా ఇంటి ముందు మా పెరట్లో ఉన్నటువంటి పాటి మట్టి గుట్ట మొత్తం 10 ట్రక్కులు ఉంటుంది. ఇదంతా ఏమాత్రం కూడా అసలు ఈ ఖర్చు అంతా లేకుండా, నేను అలసిపోకుండా ఇదంతా యేసు నామములో లేచి మా చేలో పడునుగాక అన్నట్టు. అది పడ్డాదో లేదో గుమ్మం దగ్గరకు వచ్చి తలుపులు ఇలా చదువుతూ ఉందండి. చూసినప్పుడు ఎక్కడ ఉంది? అది అక్కడే ఉంది. ఇప్పుడు అంటుందంటే, నేను ముందే అనుకున్నాను ఇది పోదని. ఎప్పుడు అనుకుంది? ఎప్పుడు అనుకుంది? ముందే అనుకున్నాను ఇది పోదు అని.
అంటే నీవు సందేహించకుండా ఆజ్ఞాపించు, అది జరుగుతుందని ఏసే చెప్పారంటే కొండలేసి వెళ్ళి దాని సముద్రంలో పడతారంటే కొండలాంటి పరిస్థితి అయినా అది దేవుడు చేస్తాడు విశ్వసించి చేసినప్పుడు అని. కానీ ఈ పేడగొట్ట తీసుకెళ్ళి చీలుగలమని విన్నారా? లేదంటే పర్వతాలు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయమని కానీ దాని అర్థం. పర్వతం లాంటి పరిస్థితి, పర్వతం ఇది కదపలేదు ఎవరు, ఇది కదలదు అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి ఆపద వచ్చినప్పుడు ఆ యొక్క ఆపత్కాలంలో పర్వతం లాంటి పరిస్థితి, ఒకవేళ డాక్టర్లు చెప్పవచ్చు ఇది జరగదు అని, లేదంటే ఇంకా ఆ పరిస్థితులు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంక ఇది జరగదు అని. కానీ ఇక్కడ వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే ఆపత్కాలంలో నీవు ఆ దుర్గమైనటువంటి రక్షకుడైనటువంటి పాటగా కాపాడుతున్నటువంటి ఆ దేవునికి మొరపెడితే ఆయన ఏం చేస్తాడంటే ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టి నేను ఏం చేస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే ఆపత్కాలంలో ఎవరైనా చెప్పండి, ఎవరైనా అప్పులు చేసి మరి ఆయన బలహీనత వచ్చిందో ఏమో జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా కుటుంబంలో మరణం వచ్చింది. ఆ యజమాని చనిపోయాడు. దౌర్జన్యమైనటువంటి
కూడా ఈ శిష్యుడిగా ఉండేవాడు. అయితే అప్పులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో బాధ ఉంటే మాత్రం, ఇంట్లో వ్యక్తి చనిపోతే మాత్రం అప్పులో ఉంటారా చెప్పాలి? అప్పులో ఉంటుందా? అప్పు తీరుస్తావా? తీర్చావా? అప్పు తీరుస్తావా? లేకపోతే నీ పిల్లలిద్దరినీ కూడా తీసుకెళ్ళి అప్పు తీరే వరకు బానిసలుగా వారిని నా దగ్గర పని కొరకు ఉపయోగించుకోమంటావా అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఈమె ఆ కుటుంబంలో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆపద వచ్చింది. హల్లెలూయా. ఏంటి ఆపద? అప్పుల వల్ల ఆపదలు ఎక్కువైపోయింది. అయితే ఈమె చిన్నగా ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుడు అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఆమె ఆ బాధ అంతా దైవజనుడితో చెప్పింది. దైవజనుడా, నా భర్త గురించి మీకు తెలుసు. అయితే ఆయన చనిపోయినప్పుడు అప్పు చేసి చనిపోయాడు. కొన్నిసార్లు తాగి అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది పురుషులు అక్కడ ఇక్కడ. ఒక ఆమె అంటూ ఉంది, తన భర్త త్రాగుబోతు, ఆ సైకిల్ ఏది ఇప్పుడే తెస్తానని వెళ్తాడంట, తాకడ పెట్టి తాగేస్తాడంట. వాళ్ళు వచ్చి ఇంటి మీద పడతారంట. ఈవిడ ఎక్కడో చోట అప్పు చేసి ఆ సైకిల్ తెచ్చి వడ్డీ వదిలించి ఆ తర్వాత బాబు గొడవ పెట్టుకోకండి బాబు అని చెప్తారు. చూడండి, కొంతమంది అనేకమైనటువంటి త్రాగుడు, పేకాట, జోదం వీటిలో ఈ వ్యసనాల్లో ఉన్న అప్పులు చేస్తారు. కొంతమంది మంచిగా ఉన్నా కానీ ప్రతికూలమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితిని బట్టో అనారోగ్య పరిస్థితిని బట్టో కూడా అప్పులు చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఈయన భర్త మంచోడే, మరి అప్పులు ఎందుకని అంటే బహుశా అనారోగ్య పరిస్థితులు బట్టి అప్పు చేశారు, ఆర్థిక పరిస్థితులు బట్టి అప్పు చేశారు, లేదంటే ఎందుకు జరిగిందో తెలియదు, అక్కడ మాత్రం అప్పుల్లో ఉన్నారు. అయితే ఈమె వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, నా భర్త చనిపోయాడు. అయితే ఆయన చనిపోయే ముందు అప్పులు చేశారు. అప్పుల వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, నువ్వు తింటే తిను, చచ్చేస్తావు, అప్పు తీరుస్తావా చస్తావా, లేదా నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమంటావా బానిసలుగా. ఇంకా బానిసలుగా తీసుకెళ్ళాలనుకోండి, అప్పు ఈవిడ కట్టే వరకు పిల్లల్ని వదలడు. అప్పు కట్టే వరకు పిల్లల్ని మాత్రం వదలడు. ఇంకా వాళ్ళ జీవితాలు అక్కడ తరించిపోవాల్సిందే. ఎందుకంటే అప్పుడు బానిస బ్రతుకులు అలా ఉండేవి ఆ రోజుల్లో. ఈ దీనాలు ఎక్కడ తీరుస్తుంది? కాబట్టి బాధంతో దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా మీ ఇంట్లో ఏముంది? ఆలోచించేది ఏముందబ్బా అని ఆలోచన చేస్తే ₹1 కూడా లేదనమాట. ఏం లేదు, అప్పు తీర్చడానికి ₹1 కూడా లేదు. పోనీ ఇంకొక కోణంలో ఆలోచించింది, ఏమైనా పూర్వీకులు పెట్టినటువంటి ఏమన్నా పావుతులం ఉన్నా, అరతులం ఉన్నా, కనీసం ఒక అరకాసన్న బంగారం ఏమన్నా ఉందా? అది లేదు. 2 ఏమన్నా ఉందా? అది లేదు. ఉంటే అది ఉందని చెప్పను. ఏముందని చెప్పిందంటే, అయ్యా మా ఇల్లు అంత ఒకసారి పరిశీలన చేసి నేను ఆలోచన చేస్తే ఇంట్లో ఏమీ లేదయ్యా. చిన్న కొండ ఉంది, ఆ చిన్న కొండలో కొంచెం నూనె ఉంది. ఎంత ఉంది? కొంచెం నూనె, ఇంకా అది తప్ప ఏమీ లేదు. ఉండటానికి నీడుంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, కానీ తినడానికి ఆహారం కానీ ఏముందంట? కొండలో కొంచెం నూనె మాత్రమే ఉందని చెప్పి దైవజనుడు అన్నాడు. ఎలీషా గారు ఏం చెప్పారంటే, అమ్మా ఒక పని చేయండి, మీ ఇంటికి వెళ్ళిపో, ఆ ఇరుగు పొరుగుళ్ళకి నీ పిల్లలిద్దరిని కూడా పంపించి ఖాళీ పాత్రలు పోగు చేయి. మీ ఇంట్లో ఉన్న ఖాళీ పాత్రలు, మీ ఇల్లంతా ఖాళీ పాత్రలు పేర్చేసి ఆ కొంచెం నూనె ఆ పాత్రల నిండా నింపేయండి అని చెప్పాడు దైవజనుడు. హల్లెలూయా. ఏం చెప్పాడైనా? ఆ నూనె పాత్రలను నింపేయండి అంటే ఆ స్థానంలో మీరు ఉన్నారనుకోండి ఏం చేస్తారు? ఆ దీనిరాల స్థానంలో మీరు ఉన్నారనుకోండి ఏం చేస్తారు? ఏంటి మళ్ళీ స్నానం చెప్పు, ఖాళీ పాత్రలు ఇచ్చేయాలా, ఇల్లంతా వేచేయాలా? చెప్పేవాడికి నీకు బుద్ధి లేకపోతే వినేదానికి నాకన్నా బుద్ధి ఉండదుగా? నీకు ఎలాగా బుద్ధి లేదు, సలహా కదా చెప్పేద్దాం, నాకన్నా బుద్ధి ఉండొద్దా అని ఈమె మాట్లాడాలి. అక్కడ పరిస్థితి అలా ఉంది అక్కడ. కానీ బహుశా దైవజనుని మాటను బట్టి ఆమె వెళ్ళిపోయిందంటే అంతకుముందు ఎన్నో అద్భుతాలు ఆమె చూసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు ఆమె తన జీవితంలో
అందుకే దైవజనుడు చెప్పగానే ఆ యొక్క మాటకు మరో మాట చెప్పకుండా, ఎదురు చెప్పకుండా, కొంచెం కూడా ఏ మాత్రం కూడా సందేహించకుండా ఆ దైవజనుడు మాటలకు తీసుకుని ఏం చేసిందంటే వెంటనే మరలా ఆలోచించకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, ఎలా రండిరా అని ఆ పక్కింటాంటికి వెళ్ళి ఏమన్నా గుండుగులు కానీ మండుగులు కానీ ఉంటే అడిగి తీసుకురండి. అమ్మ గిన్నెల చేపలు అంత మళ్ళీ నేను చిన్నది తెస్తాను. ఒరే చిన్నది తెస్తే తక్కువ నుండి పడతారా, పెద్దదైతే ఎక్కువ నుండి పడతారా, పెద్దది అనరా, మొయ్యగలిగిందండ్రా, నువ్వు మొయ్యకపోతే అన్నయ్యను కలిసి సాయం పట్టుకుని తెచ్చేయండి రా, మొత్తం మీద పంపించేసింది. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం ఈవిడ ఒక పక్క వెళ్ళింది, వాళ్ళ పక్కకి వెళ్ళారు, ఖాళీ పాత్రలు వెళ్ళి ఇంట్లో ఉన్నాయి, అవేవి గదంతా కూడా పేర్చేశారు. గదంతా పేర్చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉంది. చూడండి, ఎందుకంటే ఆమె ఆ విధంగా చేయగలుగుతుంది అంటే అంతకుముందు ఎన్నో అద్భుతాలు చూసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె చరిత్రకు ముందు చరిత్ర మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలీలు అనే ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలు చూశారు. ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు, కళ్ళారా చూశారు వాళ్ళు. ఐగుప్తు దేశానికి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడో, ఏ విధంగా ఆ యొక్క కఠిన హృదయంతో ఉన్నటువంటి వారిని, మూర్ఖత్వంతో ఉండేటువంటి వారిని, ఆ యొక్క గుండా విషయం జరిపిస్తున్నటువంటి వారిని ఏ విధంగా వారికి దేవుడు తీర్పు తీర్చాడో కళ్ళారా ఆయన చేసిన అద్భుతాలు చూస్తారు. ఎవరి సముద్రం బాయిలైపోవడం చూస్తారు, ఎవరి సముద్రంలో దేవుడు శత్రు సైన్యాన్ని ముంచివేయడం చూస్తారు. ఇన్ని చూసినా కానీ వాళ్ళు ఏం చేసేవారంట, దేవుని కార్యాలు వెంటనే మర్చిపోయేవారంట. ఏం చేసేవారు చెప్పండి, దేవుని కార్యాలు వెంటనే మర్చిపోయారు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా వారికి కష్టం వచ్చినప్పుడు, ఆకలేస్తుందంటే వీళ్ళ వండుకునే పని లేకుండా ఆకాశం నుండి దేవుడు దేవదూతలు తిని ఆహారం పంపించేవాడు. ఎండ దెబ్బ తగులుతుంది అంటే దేవుడే మేఘంగా వచ్చి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉండేవాడు. ఇంకా రాత్రి అవుతుంది, కన్ను మిన్ను కనపడలే, చీకటి అయిపోయింది అనుకుంటే దేవుడు అగ్ని స్తంభంగా వారి ముందు నిలిచేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా శత్రువులు ఎదురవుతున్నారు అంటే దేవుడే వారి ముందర నడుస్తూ పరాక్రమము సాధించగలిగినటువంటి సూర్యుని వలె, పరాక్రమము గల సూర్యుని వలె దేవుడు ఏం చేసేవాడంటే శత్రువుపై విజయం ఇచ్చేవాడు. ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, వెంటనే మర్చిపోయేవారు వాళ్ళు. అయితే ఈ స్క్రీన్ చూడండి, దేవుడు చేస్తున్న కార్యాలు మర్చిపోలేదు. వెంటనే దావీదు మాటను బట్టి వెళ్ళిపోయింది అంటే, దావీదు చెప్పింది చేస్తూ ఉంది అంటే, దావీదు చెప్పినటువంటి మాట అది దావీదు మాట కాదు, అది దేవుని మాటగా తీసుకుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే నిలబడి వాక్యం చెప్పేటప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా ఇస్తున్నటువంటి మాటను ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే ఆ మాటను పట్టుకుని ఆ మాట ప్రకారంగా దేవుని మాటగా తీసుకుని చేస్తారో వారు ఖచ్చితంగా దేవుని చేత విజయాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంగా కూడా హలో అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. మనిషిని ఇక్కడే ఉన్నారు, మనసు ఇక్కడే ఉంది. అలాగే ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారు సెల పక్కన పడేసి అటు ఇటు తిరగట్లేదు కదండి. వాక్యాన్ని వినండి, వాక్యం పైన మనసు పెట్టండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు, గతంలో ఎన్నో మేలు పొందుకున్నటువంటి వారు, మరలా కష్టం వచ్చినప్పుడు అది సమస్య చిన్నదైనా పెద్దదైనా సమస్య కంటే గొప్పవాడైనటువంటి ప్రభు వైపు చూస్తున్నప్పుడు దాన్ని పొందుకోగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మేలు పొందుకున్నటువంటి వారు కూడా ఆయా సమయాల్లో కలవరపడిపోతూ, కంగారు పడిపోతూ, భయపడిపోతూ మనమేమైపోతామో, ఎలా ఎటు పోతుందో ఈ జీవితం అన్నట్టుగా ఏం చేస్తారంటే ఆ ఆందోళనతో, కలవరంతో కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఈ స్త్రీ అప్పుల వాడు ఎక్కువైపోయి, అప్పు తీసినావా, తీసుకెళ్ళిపోయినా నీ పిల్లల్ని, ఏం మాత్రం కూడా నా యజమాని లేడు, ఏమైపోతుందో పరిస్థితి, కంగారు పడలేదు. దైవజనుడు చెప్పినట్టుగా ఆ ఖాళీ పాత్రలన్నీ పోగు చేసి తీసుకున్నాను. నేను అనుకుంటాను చిన్న పూజ కుండ ఉంటుంది. స్తోత్రం. ఏ కుండ చెప్పండి, పూర్వకాలంలో పూజలు ఉంది కదా, చిన్న చిన్న పూజలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పూజ కుండ ఉంటుంది. ఈ కుండ తీసుకుంది. ఏంటిది కుండ అన్నమాట. ఏ కుండ? నూనె కుండ. దీనిలో ఏముంది? ఏ ఆయిల్ ఉంది? అలివ్ ఆయిలా? ఏమో ఆయిల్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నూనె కుండ తీసుకుని దావీదు చెప్పాడు కదని ఈ నూనె తీసుకుని ఒక పాత్రలో పోస్తా ఉంటే
వాటర్ పైకి వచ్చినట్టు వచ్చేస్తాం. ఎంత ఉందని చెప్పింది? ఇంతే ఉందని చెప్పింది. కానీ ఎంత వచ్చేస్తుంది? మొత్తం మీద ఒక్కొక్కటి 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 పాత్రలను నింపేసింది. ఇందులో ఉన్న నూనె అయిపోయింది అనుకుంటే ఆ యొక్క చిన్న కుండలో ఉన్న నూనె అందులోనే నిలిచిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైపోయింది? అమ్మేలేదు. మరలా వెళ్ళింది దైవజనుడా, మీరు చెప్పింది చేస్తానయ్యా అంటే, దీనిని బట్టి చూస్తే ఆమె చేసేది ఎలా చేస్తూ ఉందంటే, తనంతట తానే చేస్తూ వెళ్ళిపోకుండా ప్రతి విషయంలో దేవుని యొక్క ఆలోచన దైవజనుడి ద్వారా తీసుకుంటూ ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆలోచన తీసుకుంటుంది? లోకంలో రకరకాల సేవకులు ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, దేవుని చేత అభిషేకింపబడి, దేవుని చేత పంపబడి, దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. అలాగే బ్రతుకు తెరువు కొరకు సేవ చేసే సేవకులు ఉన్నారు. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన ఆలోచనలు తన సేవకునికి తెలియజేస్తూ, సేవకుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలను నడిపిస్తూ ఉంటాడు. అయితే ఎలీషా అనేటువంటి ఈ దైవజనుడి యొక్క చరిత్ర మీరు చూస్తే, రాజులకు సహితం దేవుడి యొక్క ఆలోచన చెప్పి ఆ దేశాన్ని శత్రువుల చేతికి చిక్కకుండా దేవుడు ఎలీషా ఏం చేశాడంటే, రాజులకు సహితం సలహాలు చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు అంటే సంచేసి అడుక్కునేవాడు కాదు. దైవజనుడు రాజులకు సహితం, అధికారులకు సహితం సలహాలు ఇచ్చి, దేవుని యొక్క సలహాలు ఇచ్చి ఆ యొక్క ప్రాంతాలను కాపాడేవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యం మీదకి శత్రువు ఒకవైపు నుంచి దాడి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలీషాకు తెలియజేసేవాడు. ఎలీషా ఆ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు కబురు చేసేవాడు. రాజా, పలానా వైపు నుంచి శత్రువు దాడి చేస్తున్నాడు, మేలుకో అని చెప్తూ ఉంటే ఇతను మేలుకుంటూ ఉండేవాడు. అటువైపు శత్రువు ఆటలన్నీ కూడా సాగే కాదు. ఈ రాజుకు ఒక డౌట్ వచ్చేసింది. ఇప్పుడు అటువైపు శత్రు రాజుకు ఎవడో మనలో ఒక నమ్మక ద్రోహి ఉన్నాడు. అందుకే మనం వేసుకునే ప్రతి ప్లాను ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుకు తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఆ నమ్మక ద్రోహి ఎవడో తేలాలి అని ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినప్పుడు దానిలో ఆ సలహాదారులో ఆలోచన సభ, జ్ఞానుల సభ అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానుల సభలో ఒక జ్ఞాని లేచి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, మీలో నమ్మక ద్రోహి ఎవడో లేడు, కానీ ఇజ్రాయేల్ దేశంలో షోమ్రోను అనే పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన అల్లటప్ప పాస్టర్ కాదు, సంచేసుకుని తిరిగేవాడు కాదు, దేవుని చేత నియమింపబడినటువంటి వాడు, ఒక ప్రతిష్టత కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఆ దైవజనుడు, అయ్యా, మీరు మన సభలో కాదు, మీరు గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకుని మంచం కింద దూరి దుప్పటగా వేసుకుని, ఒకవేళ మీరు మనసులో ఆలోచించుకున్న ప్రతి ఆలోచన కూడా ఆయనకు తెలిసిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన ద్వారా మీ ప్లాన్లన్నీ ఏమవుతున్నాయంటే విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అవి ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి చెప్పిన తర్వాత ఈయన అన్నాడు, ఒరే, అయితే ఆ పాస్ని పట్టుకొని రా. ఎవరిని పట్టుకోండి? పాస్ను పట్టుకున్నాడు. రథాలు వేసుకుని, గుర్రాలు వేసుకుని, ఆయుధాలు పట్టుకుని వచ్చేసి ఆ షోమ్రోను పట్టణం చుట్టుముట్టే. ఇన్ని తెలిసినోడికి ఆ పట్టణం చుట్టూ మూసేశారని పాస్ గారు తెలియదా? ఏమాత్రం కూడా ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాకు ఉన్నాడు అనే ధైర్యం, నిశ్చిత ఆ సేవకుడికి ఉంది. ఆమేన్. ఎట్లా చెప్పండి? హల్లెలూయా. ఎవరికి ఉంది? ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాతో ఉన్నాడు, ఈ శత్రువులు వేరేం చేయగలరు అని సియోను పర్వతం లేకుండా కదలకుండా మెదలకుండా ఏ మాత్రం కూడా చంపు పెంకు లేకుండా ఎలా ఉన్నాడు అంటే అలాగే కూర్చుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు? అలాగే కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే ఈ లోక ఏం జరిగిందంటే, ఈయన పనివాడు ఎవరు? ఎలీషా గారి యొక్క పనివాడు. మరి ఆయనకేమో చేంజ్ అయిందో తెలీదు. పట్టణపు వెలుపలకు వచ్చేసరికి ఏం చూస్తున్నాడు? రథాలు చూస్తూ ఉన్నాడు, గుర్రలు చూస్తూ ఉన్నాడు, శత్రువుల చేతిలో ఈటులు, బళ్ళని మొత్తం చూడగానే మరి చిమ్మెట్టుకెళ్ళాడో మరి ఎందుకు వెళ్ళాడు? ఒకటే రెండు అన్ని బంద్ అయిపోయినాయి. ఒకటే పరుగు పరుగు పరుగు. ఎక్కడికి? ఒగురుసుకుంటా పరిగెట్టి దాని అయిపోయాం బాబాయ్ అని దామని పడిపోయాడు.
ఇతను ఎందుకు పరిగెడుతున్నాడో ఇతను చెప్పకుండానే ఆ దైవజనుడికి ముందుగానే తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దైవజనుడికి ముందుగానే తెలిసి ఎందుకు భయపడుతున్నాడో ఎరిగినటువంటి దైవజనుడు చిన్న ప్రార్థన చేశాడు. దేవా, వీడు చూసినట్లు వీడి కళ్ళు తెరవు. ఏం ప్రార్థన చేశాడట? వీడు చూసినట్లు. ఏమండి, చూడకుండానే ఊరు వెలుపలికి వెళ్ళాడా? చూడకుండానే శత్రువులు చూశాడా? కళ్ళు మూసుకుపోతే చూడకుండానే ఉగురుచుకుంటా పరిగెట్టుకుంటా దైవజనుడు అయిపోయామని చెప్తున్నాడా? అంటే చూస్తున్నాడు కానీ చూడనట్టుగా ఉన్నాడు. అంటే ఏం చూస్తున్నాడు, ఏం చూడట్లేదు అని అంటే బాహ్య సంబంధమైన ఈ కంటికి కనిపించేవి చూస్తూ భయపడుతూ ఉన్నాడు కానీ అతని యొక్క మనోనేత్రం తెరవబడే దేవుని యొక్క సహాయం ఏంటో, దేవుని యొక్క కాపుదల ఏంటో, దేవుడిచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్ ఏంటో అతను చూడట్లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా గారు ఎప్పుడైతే ఆ యొక్క తన శిష్యుడి యొక్క మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేసాడో దేవుడంట వాని మనోనేత్రాలు తెరిచినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు చుట్టూ, ఆ యొక్క షోమ్రోను పట్టణం చుట్టూ దేవుని యొక్క అగ్నిని చూస్తూ ఉన్నాడు. పట్టణ తప్పడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుని అగ్ని మండుతూ ఉంది. శత్రువులు హీరోలాగా వచ్చేసాడు కానీ ఒక్క అడుగు కూడా ముందు కదపలేకపోతా ఉన్నాడు. వీరులాగా సూర్యులాగా వచ్చేసాడు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆపద వస్తే ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు ఈ ప్రజలకు, ఈ పట్టణానికి దేవుడు కావలిగా ఉన్నాడన్న విషయం వారికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హలో. చాలా మంది ఎక్కడ కలవరపడుతూ ఉన్నారంటే ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. కానీ ఈ సమయంలో నేను దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఆయన మాత్రం ఎంతమందికి చేస్తాడే? ఒకలా ఇద్దరు కోట్లాది ప్రజలు చూసుకోవాలి. వాళ్ళందరూ నేను ఒక్కదాన్ని ఒక్కముడుకు కాబట్టి ఇంతమంది దేవుడు ఎక్కడ కాలి, ఎంతమందికి సహాయం చేయాలంటే ఆయన మాత్రం శక్తి సరిపోవద్దా? అబ్బో, ఏడు వైపు నుంచి ఏదో దేవుడికి సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఎక్కడ చెప్పండి. ఒక వ్యక్తి ధైర్యంగా పరిస్థితులకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అంటే మనోనేత్రం తెరవబడాలి. చెప్పండి, ఎవరు చూడాలి? శిష్యుడు ఎవరు చూస్తున్నాడు?